ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు శ్రావణ శుక్రవారం, ఇంతకన్నా మంచి రోజు ఉంటుందా? శివ, ఫిజికల్ స్టార్ట్ చేయడానికేనా? అవును శ్రీవల్లి. దానికి ముహూర్తాలు చూడాల్సిన అవసరమే లేదు. ఇవ్వు నాన్నా. కానీ నీ పెళ్లి ముహూర్తం అయితే చూడాలమ్మా. నమస్కారం. నమస్కారం బాబు. రండి. నమస్కారం బాబు. నమస్కారం. రండి కూర్చోండి. అమ్మా శ్రీవల్లి, మంచినీళ్ళు కాఫీ తీసుకునిరా. అలాగే అన్నయ్య. అక్క, నువ్వు ఉండక్క. షణ్ముఖం గారు నిన్ను చూడాలనొస్తే నువ్వు వంటగదిలోకి వెళ్తానంటావేంటి? రోజు స్కూల్లో చూస్తారు కదక్కా. అక్కడ చూడటం వేరే, ఇక్కడ చూడటం వేరే. షణ్ముఖం, వస్తున్నట్టు ఒక్క మాట కూడా చెప్పలేదు. అదేంటి శ్రీవల్లి, నువ్వు చెప్పలేదా? నువ్వు చెప్పినట్టు మనం ముహూర్తాలు పెట్టుకుందాం అనుకున్నాం కదా. ఓహో, శ్రీవల్లి అన్నదా? ఆ, మా అమ్మాయి మాట్లాడుతుందన్నమాట ఈ మధ్య. మాట్లాడాలి కదన్నయ్య. ఈ రోజుల్లో ఆడపిల్లలు మెతగ్గా ఉండటం మంచిది కాదు. మంచి రోజు ఇంటికొచ్చారు. ఈ శ్రావణ మాసం అంతా మంచి ముహూర్తాలుంటాయి. మీతో పాటు పంతులు గారిని కూడా తీసుకునొచ్చుంటే ముహూర్తం పెట్టించేవాళ్ళం. 10 నిమిషాలు వచ్చేస్తాన్నాడు బాబు. అమృత, త్వరగా కాఫీ తీసుకురమ్మా. వస్తున్నా నాన్నా. బావుగారు, ఇంతకు ముందు పెళ్లి ఆగిపోయిందన్న కోపంతో మిమ్మల్ని చాలా మాట్లాడినాం. అవి పట్టించుకోకండి. అయ్యో భలేవారే. ఒక్కసారంటే ఏదో అనుకోవచ్చు, 2-3 సార్లు అలాగే జరగడంతో ఎవరికైనా కోపం వస్తుంది. మీ అబ్బాయిని కూడా హోటల్ దగ్గరికి వెళ్లి మనసు నొచ్చుకునేలా మాట్లాడేశాం. అందరి ముందు అలా ఎందుకన్నావా అని తర్వాత బాధపడ్డాం కూడా. మీరన్న మాటల్లో అర్థం ఉందండి. ఆ స్థానంలో నేనున్నా సరే అలాగే అనేవాన్నేమో. అయినా ఇప్పుడు ఏమైందని మళ్ళీ మీరు ఇంటికొచ్చి ముహూర్తాలు పెట్టడానికి పురమాయిస్తున్నారు? అంతకన్నా కావాల్సిందే ఉంది. శ్రావణం వచ్చినా ఎవరు ఏం అనట్లేదేంటి అనుకున్నా, కానీ శ్రీవల్లి మాత్రం తొందర పెట్టింది. మా అక్కకి మిమ్మల్ని ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుని మీ దగ్గర కొత్త పాటలు నేర్చుకోవాలని ఎదురు చూస్తుంది బావగారు. అదిగో పంతులు గారు కూడా వచ్చేసారు. నమస్కారం పంతులు గారు. నమస్కారం. కూర్చోండి. నమస్కారం. నమస్కారం అండి. పంతులు గారు, ఈసారి పెట్టబోయే ముహూర్తానికి ఎలాంటి విఘ్నాలు కలగకుండా చూడాలి. తప్పకుండానమ్మా. ఉమ్. కాఫీ తీసుకురమ్మంటారా పంతులు గారు? పర్లేదమ్మా, మంచినీళ్ళు చాలు. ఆ, అలాగే. మంచి మనసున్న అమ్మాయికి అబద్ధం చెప్పి ద్రోహం చేస్తున్నానన్న బాధతో నా గొంతు ఎండిపోయిందమ్మా. ఇదిగోండి. ఇంతకు ముందే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసేసాం పంతులు గారు. మీరు ముహూర్తం ఒకటి చూస్తే చాలు. అలాగే అయ్యా. శ్రావణ మాసంలో అన్ని మంచి రోజులే అంటారు. 4 రోజుల్లోనే పెళ్ళుందన్నా కూడా ఆశ్చర్యమే లేదు. పర్వాలేదులేమ్మా, దాన్నే ఉంది. మనమంతా ఉండగా శ్రీవల్లి పెళ్లి ఘనంగా చేయమా ఏంటి? నా పోటీ పరీక్షల కన్నా శ్రీవల్లి పెళ్లి పరీక్ష ముఖ్యం. తను పాస్ అయితే నేను పాస్ అయినట్టే. ముహూర్తాలైతే చాలా ఉన్నాయమ్మా, కానీ
కానీ అంటారేంటండి పంతులు గారు? ఏమైంది? శ్రీవల్లికి కళ్యాణ దోషం ఉంది. కళ్యాణ దోషం ఉంది. కళ్యాణ దోషం. ఏం పూజ చేయించమంటారు బాబు? పూజ చేయడానికి కాదు పంతులు, పెళ్ళయ్యేలా చూడమని. మీ పెళ్ళి అయిపోయింది కదా బాబు. నీకు అర్థం కాలేదనుకుంటా. సరేలే, ఇంకోలా చెప్తాను. ఏదో నా చెయ్యి చూసి జాతకం చెప్పమని కాదు, షణ్ముఖం శ్రీవల్లి చెయ్యి పట్టుకోకుండా చూడమని డబ్బులిచ్చాననుకో. ఇప్పుడోకేనా? అదేంటి బాబు, వాళ్ళకి సంబంధం ఖాయమైపోయింది కదా. అయినా అది నేను చూసిన సంబంధం కూడా కాదు. నేను గంగ దగ్గరికి వెళ్ళేసి ఈ పెళ్లి జరిపించకండి అని చెప్తే ఎందుకు ఏమిటి అని అడుగుతాడు కదా బాబు. నువ్వు డైరెక్ట్గా పెళ్ళి ఆపేయండి అని చెప్తే ఖచ్చితంగా అనుమానిస్తారు. అదే శ్రీవల్లికి పాపం అంటింది, దోషం చుట్టింది అని నీ పద్ధతిలో చెప్పావనుకో, చెల్లెలంటే పడి చచ్చే గంగ ప్రాణం విలవిల్లాడిపోతుంది. ఆ రకంగా పెళ్ళి ఆపే ప్రయత్నం చేయొచ్చేమో చూడు. ఇలా చేయడం తప్పు కదయ్యా. పంతులు, నేనెప్పుడూ దేవుణ్ణి ఏమీ అడగలేదు, కానీ ఎప్పుడు దేవుడి దగ్గరే ఉండే నిన్ను అడుగుతున్నానంటే ఈ పని నాకెంత అవసరం అర్థం చేసుకో. క్షమించండి బాబు, నాకు ఈ డబ్బులేం వద్దు. నేను ఇలాంటి పాప పని చేయలేను. తీసుకోండి బాబు. వెయిట్. గుడి తాళాలు నీ దగ్గరే ఉంటాయంట కదా? రాత్రిపూట సీసీ కెమెరాలు ఆపేసి హుండీకి వేసిన తాళాలు తీసి భక్తులు వేసిన డబ్బులు సంచులు నింపుకున్నావంట. మహాప్రభు, ప్రాణం ఉండగా నేను అలాంటి పని చేయను. అమ్మవారు ముందు వెలిగే అఖండ జ్యోతి మీద ప్రమాణం చేయమన్నా చేస్తాను. కేసు ఫైల్ అయితే ప్రమాణం చేయాల్సింది కోర్టులో భగవద్గీత మీద పంతులు, దీపం మీద కాదు. నీ ఇంటి గోడని కూడా 2 ఇంచులు పక్కకి జరిపి కట్టావని నీ పక్కింటోడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రేపే ఇచ్చేస్తాడు. ఆ తరువాత నువ్వు భార్య పిల్లల్ని వదిలేసి జైల్లో కూర్చోవాలి. మరి నీకోకేనా? అలాంటి పని చేయకండి బాబు. నేను సరిగా కట్టానా లేదా అనేసి గోడ కూల్చినా మళ్ళీ తిరిగి కట్టుకోలేను. నా పరిస్థితి అలాంటిది. నీ పరిస్థితి చూసి డబ్బులిచ్చాననుకో, చెప్పింది చెప్పినట్టు చేస్తే ఎలాంటి కేసులు ఉండవు. ప్రస్తుతానికైతే శ్రీవల్లి పెళ్లి వాయిదా పడాలి. లేదంటే తనని పెళ్లి చేసుకోవటం ఎందుకు అంటూ షణ్ముఖం వాళ్ళ అమ్మా నాన్న ఆలోచించాలి. ఈ పని పూర్తవ్వాలంటే నువ్వు ఆలోచించుకుంటూ గంగ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి పంతులు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.